ఈరోజు భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి శ్లోకం యొక్క సారాంశము నిత్య సన్యాసి మరియు సాంఖ్య యోగి యొక్క కర్మ మరియు లక్ష్యము. కర్మల యొక్క లక్ష్యం గురించి మనం తెలుసుకుందాము. 3వ శ్లోకం. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. 4వ శ్లోకం. సాంఖ్యయోగౌ పృథక్ బాలః ప్రవదంతి న పండితాః ఏకం అప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. 5వ శ్లోకం. యస్యాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जबलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. पवन निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సమవేత భక్త బృందికి జయ. ఈరోజు నిత్య సన్యాసి మరియు సాంఖ్య యోగి యొక్క కర్మల యొక్క లక్ష్యము. ప్రతి ఒక్కరు కర్మ చేస్తూ ఉంటారు. కర్మ చేయకుండా ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. సో ఆ కర్మ యొక్క లక్ష్యము డిఫరెంట్ ఉంటుంది. కర్మలు డిఫరెంట్, కర్మల యొక్క లక్ష్యము డిఫరెంట్ ఉంటుంది. సో లైక్ ఇప్పుడు సన్యాసి అన్నారు. సన్యాసి అంటే మనకు భగవంతుడు 4వ అధ్యాయంలో చాతుర్వర్ణ్యం మయాశిష్టం గుణ కర్మ విభాగశః. సో 4 వర్ణాలు 4 ఆశ్రమాలను భగవంతుడు స్థాపించాడు. 4 ఆశ్రమాలలో సన్యాసాశ్రమం అనేది లాస్ట్ 4వ స్టేజ్. సో మరి ఇక్కడ నిత్య సన్యాసి ఎలా ఉండాలా, ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఆయన యొక్క లక్ష్యం ఏంటి అనేది మనం ఈరోజు చర్చించబోతున్నాము. అదేవిధంగా సాంఖ్య యోగులు మనకు ముఖ్యంగా కర్మయోగులు, జ్ఞాన యోగులు, ధ్యాన యోగులు, తర్వాత భక్తి యోగులు. మరి సాంఖ్య యోగి ఏంటి ప్రభుజీ? యోగి అంటేనే గుర్తుపెట్టుకోండి, ఆత్మకు పరమాత్మకు సంబంధాన్ని నెలకొల్పేవాడు, సంబంధాన్ని ఏర్పాటు చేసేవాడు యోగి. ఓకే, సంబంధం పెట్టుకునేవాడు. సంబంధాన్ని యోగా అంటారు, సంబంధాన్ని పెట్టుకునేవాడిని యోగి అంటారు. సాంఖ్య అంటే ఆత్మ గురించి డీటెయిల్గా, అంటే చాలా వివరణాత్మకమైనటువంటి అధ్యయనం. అదేవిధంగా పరమాత్మ గురించి కూడా వివరణాత్మకమైనటువంటి అధ్యయనం. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సృష్టి, మనం ఎక్కడున్నాం? సృష్టిలో ఉన్నాం. ఈ సృష్టి ఎలా సృష్టింపబడ్డది? సృష్టికి మూలం ఎవరు? ఈ సృష్టి దేని కొరకు సృష్టింపబడ్డది? మరి మనము ఈ సృష్టిలో భాగమా? మనము అంటే ఎవరము? ఆత్మ. మరి కనబడుతుంది, ఆత్మ కనబడట్లేదు కదా, శరీరము. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? భౌతిక ప్రకృతి నుంచి వచ్చింది. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన. ఆత్మ భగవంతుడి యొక్క అంశము. ఆ భగవత్ అంశం నుంచి వచ్చింది. సో మరి ఈ ఆత్మ యొక్క సైజ్ ఏంటి? ఈ యొక్క దేహం యొక్క కెపాసిటీ ఏంటి? దేహం ఎలా తయారైంది? దేహం ముఖ్యంగా 11 ఇంద్రియాలు, 24 అంశంతో కూడుకుంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు, టోటల్గా 24 అంశములు. సో ఆత్మ యొక్క సైజు ఈ వెంట్రుక చివరి భాగంలో 1/10,000th
పార్ట్ అంటే ఒక వెంట్రుకని 100 పార్ట్స్ కట్ చేసి, ఆ ఒక్క భాగాన్ని తీసుకొని ఇంకో 100 భాగాలు. అది ఆత్మ యొక్క సైజు. మరి భగవంతుడికి, ఆత్మకు సంబంధం ఏంటి? భగవంతుడు నిత్య సేవకుడు భగవంతుడికి. ఇలా వివరణాత్మకమైనటువంటి అధ్యయనముని సాంఖ్యం అంటారు. అధ్యయనం చేసేవాడిని సాంఖ్య యోగి అంటారు. అధ్యయన ప్రాసెస్‌ని సాంఖ్య యోగం అంటారు. సో, ఇప్పుడు నేననుకుంటున్నాను నిత్య సన్యాసి, సాంఖ్య యోగి. నిత్య సన్యాసి ఏం చేస్తాడు? సాంఖ్య యోగి ఏం చేస్తాడు? ఇంకా వివరణాత్మకంగా చూద్దాం. ఇద్దరి లక్ష్యము భగవంతుని సేవిస్తూ, భగవంతుని అర్థం చేసుకొని భగవద్ధామం చేరుకోవాలి. అది లక్ష్యం మాత్రం అది. నెక్స్ట్. గొప్ప బాహు పరాక్రమం గల ఓ అర్జున! కర్మ ఫలములను ద్వేషించుట గాని, వాంఛించుట గాని చేయని వాడు నిత్య సన్యాసిగా తెలవబడును. ఫస్ట్ నిత్య సన్యాసి గురించి తెలుసుకుందాం. నిత్య సన్యాసి, సన్యాసం అంటేనే ఈ యొక్క భౌతిక ప్రపంచంను త్యజించినవాడు. భౌతిక ప్రపంచంతో పెద్ద వైరాగ్యం. సన్యాసికి ఏమీ సంబంధం ఉండదు. భౌతిక ప్రపంచము అన్నప్పుడు దీంట్లో జడ పదార్థం ఉంటుంది. దీంట్లో జీవులుంటారు. దీంట్లో ఆ జీవుల యొక్క గుణగణాలుంటాయి, త్రిగుణాలుంటాయి. అన్నింటితో కలుపుకొని ఈ యొక్క సన్యాసికి కర్మ కర్మ ఫలం ద్వేషించుట. ఎవరో పలానా అతను పలానా కర్మం చేశాడు. ఆయనకు అలాంటి కర్మ ఫలం వచ్చింది. ఆ కర్మలను ద్వేషించొద్దు. కర్మ ఫలాలను ద్వేషించకూడదు. ఎవరు? నిత్య సన్యాసి. తర్వాత అటువంటి కర్మలు ఈ భౌతిక కర్మలు ఏది గూడా ఆ సన్యాసిని ఆకర్షించకూడదు. ఎటువంటి భౌతిక కర్మకు ఆకర్షింపబడని వాడు నిజమైన సన్యాసి. ద్వంద్వముల నుండి విడివడియుండు అట్టి వ్యక్తి లౌకిక బంధములు సులభముగా అధిగమించి సంపూర్ణంగా విముక్తుడగును. ద్వంద్వములు కర్మల వల్లనే మంచి, చెడు కర్మలు ఏర్పడతాయి. మంచి కర్మల వల్ల సుఖము, చెడు కర్మల వల్ల దుఃఖము. మంచి కర్మల వల్ల లాభము, చెడు కర్మల వల్ల నష్టము. ఈ విధంగా ద్వంద్వాలు. సో, నిత్య సన్యాసి ఈ ద్వంద్వాలకు అతీతం విడిపడి ఉంటాడు. కాబట్టి ఎందుకు ఎలా విడిపడ్డాడు? ఈ లౌకిక సంపదలు గాని, లౌకిక బంధాలు గాని, లౌకికమైనటువంటి విషయాలు గాని ఆయన్నేవి గూడా ఆహ్, ప్రభావ ప్రభావితం చేయవు. కాబట్టి అటువంటి వాడు సులభంగా ఈ యొక్క ద్వంద్వాలను అధిగమించి సంపూర్ణంగా విముక్తుడు కాగలుగుతాడు నిత్య సన్యాసి. భాష్యం. దాన్ని ఇంకా వివరణ భాష్యంలో చెప్తున్నారు ప్రభుపాదుల వారు. కృష్ణ చైతన్యమునందు పూర్తిగా నిమగ్నుడైన వాడు నిత్య సన్యాసి అగును. నిత్య సన్యాసి అంటే ఇలా ఇప్పుడు చెప్పినవి వేరే వాళ్ళు కూడా చేస్తారు. సాఫ్రాన్ రెడ్ బట్టలు వేసుకొని మొత్తం బియర్డ్ అంతా కూడా పెంచుకొని వెంట్రుకలు జటాజుటాలు పెంచుకొని సో వాళ్ళు కూడా వైరాగ్యంలో ఉంటారు. హ్మ్. కానీ కేవలము వైరాగ్యంతో ఉండడం కాదు. నిత్య సన్యాసి అంటేనే కృష్ణ చైతన్యమునందు పూర్తిగా నిమగ్నుడైన వాడు. లాస్ట్ ఆర్డర్ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సన్యాసి తను భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలా? ప్లస్ ఇతరులకు గూడా చేయూతనిచ్చి భగవత్ సంబంధాన్ని వాళ్ళకు గూడా కల్పించాలి. అది ఆయన నిత్య సన్యాసి. ఎందుకనగా అతడు కర్మ ఫలం ద్వేషించడు గాని, వాంఛించడు గాని చెయ్యడు. అట్టివాడు శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధ విషయమున తన నిజ స్థితిని ఎరిగి ఉండును. నిత్యము దివ్యమైన భక్తియుక్త సేవకు అంకితుడై ఉండును. అట్టి త్యాగి పరిపూర్ణ జ్ఞానవంతుడు అగును. శ్రీకృష్ణుడు సంపూర్ణుడనియు మరియు తాను అట్టి సంపూర్ణపు యొక్క అంశ అనియు అతడు పూర్తిగా ఎరిగి ఉండును. అట్టి జ్ఞానమే గుణరీతిని మరియు పరిమాణ రీతిని సరి అయినందున అది సంపూర్ణమైనది. అంశం ఎన్నడును సంపూర్ణంతో సమానము కాలేనందున జీవుడు శ్రీకృష్ణునితో ఐక్యము చెందుట అనేది భావం ఎన్నడును సరి అయినది కాదు. జీవుడు భగవానుడితో గుణరీతిగానే సమానుడు కాని పరిమాణ రీతిని కాదనడి నిజమైన దివ్య జ్ఞానము కోరికలు చింతలు లేనటువంటి పరిపూర్ణ మానవుని చేయగలదు. అట్టివాడు ఏది చేసినను శ్రీకృష్ణుని కొరకే చేయును కనుక అతని మనస్సునందు ద్వంద్వ భావములు కనిపించవు. ఈ విధంగా ద్వంద్వాతీతుడై అతడు ఈ భౌతిక జగత్తునందును ముక్తుడైయుండును. నిత్య సన్యాసి
ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నా నిత్య ముక్తుల్లాగా జీవిస్తా ఉంటాడు. ముక్తులనేవాళ్ళు ఆహ్, 2 రకాలు. జన్మతో ముక్తులు, తర్వాత సాధన ముక్తులు. సాధన ద్వారా ముక్తిని సాధించొచ్చు. కొంతమంది జన్మతోనే వాళ్ళు ముక్తాత్మలు. సాధన సిద్ధులు, ముక్త సిద్ధులు. అంటే సారీ. జన్మతో వాళ్ళు లైక్ ఎగ్జాంపుల్ జన్మతో కాదు. సాధనతో గూడా వాళ్ళు ఆహ్, సిద్ధిని పొందుతారు. అంటే ముక్తిని కూడా పొందగలుగుతారు. కొందరు పుట్టుకతో ఎట్లా అంటే మన ఆచార్యులున్నారు. వాళ్ళు చూడ్డానికి మనలాగానే అనిపిస్తారు. ప్రభుపాదుల వారున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నారు. ఇంకా తుకారాం బాబా ఉన్నారు. వాళ్ళు జన్మతోనే ముక్తాత్మలు వాళ్ళు. తర్వాత కొంతమంది సాధనతో గూడా ఆ ముక్తిని సాధించగలరు. సాధనతో ఎలా సాధించగలరు? ఈ విధంగా నిత్య సన్యాసి. ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి భౌతిక భోగాలు, భౌతిక ఆకర్షణలు, భౌతిక సుఖాలు, భౌతిక విషయాలు మనని వాటి పట్ల మనకు ఆకర్షణ ఉండకూడదు. మన ఆకర్షణ కేవలము భగవంతుడి పట్ల ఆకర్షణ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా వాటి పట్ల వికర్షణ ఏర్పడుతుంది. సో, మనకెవరైనా నచ్చని వాళ్ళుంటే అంతకుముందు చాలా క్లోజ్‌గా ఉండి ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు నచ్చని వాళ్ళ లిస్ట్‌లోకొచ్చేస్తారు వాళ్ళు. సో, కాబట్టి వాళ్ళ పట్ల వికర్షణ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనకు భగవంతుడి పట్ల ఆకర్షణ రోజు రోజు పెరుగుతుందో, భౌతికం పట్ల వికర్షణ కలుగుతుంది. దానికి సమయం ఇవ్వము. దాని పట్ల శ్రద్ధ ఉండదు. దీంట్లో ఇంకా చెప్తున్నారు. కొందరు మాయావాదులు భగవంతుడిలో ఐక్యమైపోవటం. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పారు. హ్మ్. సో, భౌతిక ప్రపంచంలో మన నిజమైన సంపద ఏంటి? మన నిజమైన సంపద? భగవంతుడి యొక్క నారాయణ స్మృతి నిజమైన సంపద. మనకు నిజమైన ఆహ్, ఆ! విపత్తు అంటే కష్టము. భగవంతుని మర్చిపోవడము మన నిజమైనటువంటి విపత్తి. భగవంతుని గుర్తుపెట్టుకోవడం అనేది నిజమైన సంపత్తి. కాబట్టి మనం గూడా నేను చాలా త్యాగాలు చేస్తా ఉంటుంటా. సో, దీనికి ఒకసారి మన ఇస్కాన్‌లోనే సో, సన్యాసి కొంతమంది వాళ్ళ పిల్లలు ఆకర్షితులై దాంట్లో ఫుల్‌గా బ్రహ్మచారి కావాలనుకుంటారు. సో, ఇట్లనే సపోజ్ ఎగ్జాంపుల్ మా ఇంటి పక్కన నెయిబర్. ఆ ఇంటి పక్కన నెయిబర్ వాళ్ళ అబ్బాయి దాంట్లో జాయిన్ అయిపోయాడు. ఫుల్‌గా టెంపుల్‌లో సేవ జేయడానికి. సో, అయితే ఈయన ఒకసారి తల్లిదండ్రి దగ్గరకొచ్చాడు. అప్పుడు పక్కతను అడుగుతాడంట, ఆహ్, "ఏమయ్యా మీ ఇస్కాన్‌లో టీవీ జూస్తారంటే?" "లేదండి టీవీ చూడము." "ఓకే. అయితే మీరు చాలా త్యాగం" ఇక్కడేమున్నది? అట్టి త్యాగి పరిపూర్ణ జ్ఞానవంతుడగును. మీరు చాలా టీవీని త్యాగం జేసేసారు. ఓకే. తర్వాత మీరు టీ తాగుతారంటే, లేదండి మేము టీ తాగం. టీ కూడా త్యాగం చేసేస్తారా మీరు? అన్ని త్యాగాలున్నాయి మీ దాంట్లో అంటే, అప్పుడు ఆ భక్తుడు అంటాడంట, సార్ మాకంటే గొప్ప త్యాగి మీరే అని జెప్పేసాను. ఈయనని నేనే త్యాగం చేశానని జెప్పేసి అన్నీ కాలిక్యులేట్ జేసుకుంటాడు. నేనేమన్నా త్యాగం జేయలే గదా! ఆయన పెద్ద బిజినెస్ మ్యాను కానీ లోభి. ఒక్క రూపాయి గూడా పాకెట్‌లోకెళ్ళి ఇన్‌ఫ్లో ఉండాలా. లోపలికి రావాలా. అంతే కానీ బయటకు వెళ్ళకుండా చూసుకుంటా ఉంటాడంట. అరే! నేనేమన్నా త్యాగం చేశానా? అంటే అప్పుడు ఈ బ్రహ్మచారి అంటాడు, "లేదు లేదు అంకుల్. నువ్వు త్యాగం అంటే యాక్చువల్‌గా మేమన్నా టీవీ త్యాగం చేశాము. లేకుంటే టీ తాగడం త్యాగం చేశాం. మీరు డైరెక్ట్ కృష్ణుడినే త్యాగం చేసేసారు. కృష్ణుడి యొక్క సేవ చేయడు, కృష్ణుడిని చాలా డబ్బులుంటాయి ఆయన దగ్గర. కానీ కృష్ణుడిని సేవించడానికి ముందుకు రాడు. కాబట్టి కృష్ణుడే త్యాగం చేస్తాడు. డబ్బులు కూడా రిలీఫ్ అయితాడంటారు. సో, కాబట్టి ఇక్కడ నిత్య సన్యాసి ఎప్పుడు గూడా భగవంతుని సేవను కోరుకుంటాడు గానీ, భగవంతుడిలో ఐక్యం అవ్వాలని మాత్రము కోరుకోడు. ఎందుకు ఐక్యం అవ్వాలని కోరుకోడంటే, మనం ఇక్కడున్నాం. మనం ఆమె ఇండివిడ్యువల్‌గా ఉండాలా, నేను ఇండివిడ్యువల్‌గా ఉండాలా. నేను వైఫ్‌ని సేవించాలా, అప్పుడే ఆనందపడతాం.
అదే పిల్లలు మన అందరం ఒకరి లోపల ఒకరు కలిసిపోవాలనుకుంటామా? ఎవరు అనుకోరు. ఇండివిడ్యువల్‌గా వి షుడ్ బి ఎగ్జిస్ట్. ఇండివిడ్యువల్‌గా ఎగ్జిస్ట్ అవ్వాలా. మనం ఒకరికొకరు సేవలు చేసుకుంటా ఉండాలి. కానీ భగవంతుడి విషయంలో వచ్చేసరికి ఐక్యమైపోతే మీరు ఎలా ఆనందం ఉంటది? ఇప్పుడు తల్లి ఉంది. బిడ్డని కన్నది, పెంచింది. తర్వాత జీవితం బోర్ అయిపోతుందమ్మా నేను మళ్ళా నీ లోపల కలిసిపోతా అంటే, ఏ తల్లి ఒప్పుకోదు. ఆయన కలవడు. కలవగలుగుతాడా? ఇక వినీల ఆకాశంలో కలిసిపోతాడేమో గాని తల్లి లోపల కలవలేడు. అలానే ఇండివిడ్యుయల్‌గా భగవంతుడుండాలి. మనం గూడా ఉండాలి. అప్పుడు భగవంతుడు మన సేవలు అందుకుంటూ ఆయన ఆనందపడతాడు. సేవలు చేస్తూ మనకు ఆనందం వస్తుంది. నెక్స్ట్‌లో ఇది నిత్య సన్యాసి అంటే నిత్యము ఇటువంటి గుణగణాలు భగవంతుని సేవిస్తూ, భగవంతుడి యొక్క ప్రీతికరమైనటువంటి కర్మలను చేస్తూ, భగవంతుడి అప్రీతికరమైనటువంటి కర్మలను, ప్రతికూలమైనటువంటి కర్మలను త్యజించడం. నిత్య సన్యాసం త్యజించడం. భగవంతుడికి ప్రతికూలమైనటువంటి కర్మలను, వస్తువులను త్యజించడము. భగవంతుడి యొక్క అనుకూలమైనటువంటి వాటిని అనుసరిస్తూ జీవితాన్ని గడిపేవాడిని నిత్య సన్యాసి అంటారు. తర్వాత ఆయన యొక్క లక్ష్యము ఈ జన్మలో భగవంతుని సేవించడము. శరీరం వదిలేసిన తర్వాత భగవద్ధాం వెళ్లి భగవంతుని సేవించడమే లక్ష్యం. నెక్స్ట్ శ్లోకం. కేవలం అల్పజ్ఞులే భక్తియుక్త సేవను అంటే కర్మయోగమును, భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు, సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుదురు. అంటే అల్పజ్ఞులు, జ్ఞానహీనులు ఈ యొక్క కర్మయోగం వేరు, సాంఖ్య యోగం వేరు అని అంటారు. సాంఖ్య యోగం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ భౌతిక విశ్లేషణ గదా! అనుకుంటా అంటారు. కానీ ఈ భౌతికమైనటువంటి విశ్లేషణ అంటే భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి గూడా భగవంతుడితో సంబంధించిందే. ప్రతి విస్తరణ గూడా భగవంతుడికి సంబంధించింది కాబట్టి, ఈ రెండిట్లో ఏ ఒక్క దానిని గూడా సమగ్రంగా అనుసరించినట్టయితే, రెండింటి ఫలములను మానవుడు పొందగలడని నిజమైన పండితులు చెప్తున్నారు భాష్యం. ఆత్మ ఉనికిని తెలుసుకొనుటే భౌతిక జగత్తును గూర్చిన విశ్లేషణాత్మకమైన అధ్యయనం యొక్క లక్ష్యం. ఆత్మ ఉనికి. ఆత్మ అంటే ఇక్కడ ఏమంటున్నారు చూడండి. విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగత్తును ఆత్మ అన్నారు. ఆత్మ 2 రకాలు. మన లోపల ఉండే ఆత్మ, అణు ఆత్మ మనము. ఈ విశ్వంలో విస్తరించినటువంటి ఆత్మ విభు ఆత్మ, పరమాత్మ. పరమాత్మను కూడా సమ్‌టైమ్స్ ఆత్మతో పోలుస్తారు. ఇక్కడ సాంఖ్య యోగం అంటే మన గురించి ప్లస్ ఓవరాల్‌గా ఆ పరమాత్మ గురించి విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ, అధ్యయనము. భగవానుని భక్తియుక్త సేవయందు పరమాత్మ సేవ కూడా మిళితమై ఉన్నది. వృక్షం యొక్క మూలమును కనుగొనుట ఒక పద్ధతి కాగా, ఆ మూలమునకు నీరు పోయుట మరొక పద్ధతి. నిజమైన సాంఖ్య జ్ఞాన తత్వమును అధ్యయనము చేయువాడు, భౌతిక జగత్తునకు మూలమైన విష్ణువును కనుగొనిన పిదప పరిపూర్ణమైన జ్ఞానముతో భగవానుని సేవయందు నెలకొనును కనుకనే దీని సారాంశమును అనుసరించి చూచినచో రెండింటి లక్ష్యమును విష్ణువే అయినందున ఆ రెండికినింటికిని భేదము లేదు. పరమ లక్ష్యమును తెలియని వారే సాంఖ్యము మరియు కర్మయోగముల ప్రయోజనములు భిన్నములని పలుకుదురు. కానీ పండితుడైన వాడు మాత్రం ఈ 2 భిన్న పద్ధతుల లక్ష్యం ఒకటేనని పూర్తిగా ఎరిగి ఉండును. భౌతికవాదులు, అజ్ఞానులు ఈ 2 వేరు వేరు అని అనుకుంటా ఉంటారు. సాంఖ్యం అంటే కంప్లీట్ భౌతికమైనటువంటి స్టడీ అనుకుంటారు. కాదు. వాళ్ళు స్టడీ చూడడానికి భౌతికం కనబడుతది. కానీ దాని యొక్క అంతరార్థం ఏంటంటే భగవత్ సంబంధిత విశ్లేషణ, సూక్ష్మ అధ్యయనము అది సాంఖ్యయోగము. అదే విధంగా మనకిక్కడ కర్మయోగము. సో, ప్రతి కర్మ భగవత్ ప్రీత్యర్థం ఉండాల. సో, అక్కడ భగవంతుడిని తెలుసుకోవడానికి రీసెర్చ్ కర్మ చేస్తున్నారు. ఇక్కడ భగవంతుని సేవించడానికి కర్మ చేస్తున్నారు. కాబట్టి రెండిట్లో ఎటువంటి తేడా లేదు అని చెప్పేసి మనకు చెప్తున్నారు శ్లోకం. సాంఖ్యతత్వ విశ్లేషణము ద్వారా పొందబడిన స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి తత్కారణంగా సాంఖ్య మరియు భక్తి యోగము రెండును ఒకే స్థాయిలో ఉన్నవానిగా గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగిన వాడవుడు. సో కాబట్టి సాంఖ్యయోగం, భక్తి యోగము 2 కూడా భక్తి యోగం అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను తెలుసుకొని మనం ప్రాక్టికల్ అప్లై చేస్తాం. అక్కడ కూడా సాంఖ్యయోగం అంటే ఇక్కడేమో డైరెక్ట్
భగవద్గీత, భాగవతం ఇంకా అక్కడేమో మెటీరియల్ సైన్స్‌ని గూడా మనం క్యాలిక్యులేషన్‌లో తీసుకోవచ్చు. భాష్యం. జీవిత పరమ లక్ష్యమును కనుగొనుటే తాత్విక పరిశోధనల వాస్తవ ప్రయోజనం. సాంఖ్యం అంటే ప్రతి జీవి యొక్క పరమ లక్ష్యము ఎవరు? పరమ లక్ష్యము దేని ద్వారా సాధించొచ్చు అనేది తెలుసుకునే ఆ పరిశోధననే సాంఖ్యయోగం. జీవిత పరమ లక్ష్యము ఆత్మానుభూతి అయినందున ఈ 2 మార్గముల యందలి పరిణామములందు ఎట్టి భేదము లేదు. సో, ఇక్కడ ఈ 3 శ్లోకాల్లో ఇద్దరి యొక్క లక్ష్యం, నిత్య సన్యాసి యొక్క లక్ష్యం గూడా ఆత్మానుభూతి. తర్వాత సాంఖ్య యోగి యొక్క లక్ష్యం గూడా రీసెర్చ్, ఆత్మానుభూతి. సాంఖ్య తత్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతిక జగత్ యొక్క అంశ కాదనియు సంపూర్ణుడైన పరమాత్ముని యొక్క అంశయేనను మానవుడు నిర్ధారణకు వచ్చును. సో, మనము భక్తి యోగం ద్వారా మొదటగానే మనం భగవంతుని శరణాగతి పొంది నేను భగవంతుని సేవకుడినంట. కానీ సాంఖ్య యోగంలో మొదట అనడు. మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత అన్నీ తర్వాత భగవంతుడే అల్టిమేట్ అనుకుంటారు. శ్రీపాద్ మహారాజ్ చెప్తా ఉంటారు. సో, వేర్ సైన్స్ ఎండ్స్ దేర్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అకార్డింగ్ టు సైన్స్. సో, అదేం ఫస్ట్ రీసెర్చ్ సైన్స్ తర్వాత స్పిరిచువాలిటీ. అదే స్పిరిచువల్ యాంగిల్‌లో ఫస్ట్ స్పిరిచువాలిటీ, స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ ద్వారా. ఇక్కడ ఫస్టే భగవంతుడు ఉంటాడు. సో, కాబట్టి ఇంకా మనం ముందుకు రీసెర్చ్ అక్కడ మొత్తం రీసెర్చ్ చేసొచ్చి భగవంతుడిని తెలుసుకోవాలా? ఇక్కడ ఆల్రెడీ భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమవ్వడమే మన యొక్క లక్ష్యము, మన ఆనందానికి కారణం. తర్వాత సాంఖ్య తత్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతిక జగత్తు యొక్క అంశ కాదనియు సంపూర్ణుడైన పరమాత్ముని యొక్క అంశేయనను మానవుడు నిర్ధారణకు వచ్చు. కనుకనే జీవాత్మకు భౌతిక జగత్తుతో ఎట్టి సంబంధం లేదనియు మరి దాని కర్మలన్నీను పరమాత్మతో ఏదైనా సంబంధమును కలిగి ఉండవలనను మానవుడు ఎరగగలుగును. సో, దయచేసి జీవాత్మ అంటే మనం. మనందరికీ కూడా భౌతిక జగత్, ఈ భౌతిక విశ్వంలో ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. కానీ దాని కర్మలన్నీ గూడా పరమాత్మతో ఏదైనా సంబంధం కలిగి ఉండవాలని మానవుడు ఎరగగలుగును. దేని ద్వారా? సాంఖ్య యోగం ద్వారా. అట్టి కృష్ణ చైతన్య భావనతో కర్మ నొనరించినచో అతడు తన నిజ స్థితిని యందు నెలకొనిన వాడగును. సో, ఇక్కడ చూడండి చాలా అద్భుతమైన విషయం చెప్పారు. జీవాత్మకు ఫస్ట్ థింగ్ భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధం లేదు. మనందరం జీవాత్మలం కాబట్టి మనకు భౌతిక జగత్తుతో సంబంధం లేదు. మరి ఎవరితో సంబంధం ఉండాలా? దాని కర్మలన్నీ పరమాత్మతో ఏదైనా సంబంధము పరమాత్మ ఏదైనా సంబంధం కలిగి ఉండవాలని మానవుడు. మరి పరమాత్మతో సంబంధం అంటున్నాడు. ఓకే. భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నాడు జీవాత్మకు ఈ భౌతిక ప్రకృతి కూడా భగవంతుడిదే, ఎవరో కాదు. భగవంతుడి యొక్క సృష్టిలో లైక్ ఎగ్జాంపుల్ ఒక నేరము చెయ్యని వాడికి శిక్ష పడ్డది అనుకోకుండా వేరే వాళ్ళ ద్వారా. సో, జైలుకి వెళ్తాడు. ఆ నేరము చెయ్యని వాడు ఎప్పుడెప్పుడు బయట హాయిగా వినీల ఆకాశంలో తన ఫ్యామిలీతో జీవించాలి అనుకునే వాడికి జైలుతో సంబంధం ఉండదండి. జైలుతో అసలు సంబంధాలు పెట్టుకోడు. అదేవిధంగా నిజమైనటువంటి ఆత్మ జ్ఞాని ఈ యొక్క దేహపర సంబంధాలను పెట్టుకోడండి. ఈవెన్ దేహంతోనే సంబంధం పెట్టుకోడు. దేహం నాది కాదు, నాకెందుకు దీంతో సంబంధం? నాకు సంబంధం అంతా కూడా భగవంతుడితో. ఆ సంబంధాలేంటి? 5 రకాలు. నంబర్ 1 శాంత రస సంబంధము, 2 దాస్య సంబంధము, 3 సాఖ్య సంబంధము, 4 వాత్సల్య సంబంధము, 5 మాధుర్య సంబంధము భగవంతుడితో. నెక్స్ట్ అట్టి కృష్ణ చైతన్య భావనతో కర్మ నొనరించినచో అతడు తన నిజ స్థితి నందు నెలకొనిన వాడగును. చూసారా? ఈ 5 రకాల్లో ఏదైనా పర్వాలేదు. అటువంటి కృష్ణ చైతన్య భావనతో దాస్యము హనుమంతుడిలాగా, సో
శాంత అంటే ఇండైరెక్ట్ వేలో, డైరెక్ట్ ప్రత్యక్ష సేవ ఉండకుండా పరోక్ష సేవ ఉంటుంది. హనుమంతుడు దాస్య సేవ. ఎప్పుడూ భగవంతుని యెస్ ప్రభు, యెస్ ప్రభుజీ. ఐ యామ్ ఎట్ యువర్ లోటస్ ఫీట్. నేను మీ యొక్క ఆజ్ఞను పాటించడానికే నా జీవితం ఉంది అని అనేవాడు దాస్య. కేవలం స్వామిని సంతృప్తి పరచడమే తన జీవిత లక్ష్యంగా భావిస్తాడు దాస్య భక్తుడు. సాఖ్య భక్తుడు భగవంతుడితో ఫ్రెండ్లీ ఈక్వల్ లెవెల్‌లో, అంటే ఫ్రెండ్‌షిప్. భగవంతుడు అందరూ దాసులైతే ఆయన ఎవరితోని ఆడతాడు? కాబట్టి భగవంతుడు తన ఫ్రెండ్స్‌లో ఈక్వల్‌గా చూస్తా ఉంటాడు. అది మనం భావించొద్దు. భగవంతుడు ఆ టైమ్‌లి అలా. మనం భావిస్తే మనకు అహంకారం వస్తది. అర్జునుడు అలా సమ్ టైమ్స్ ఎలా అహంకారం వస్తుందని చూయించడానికి కొరకు మహాభారత యుద్ధం జరిగినప్పుడు గాని, కొన్ని సందర్భాల్లో నేను ఈక్వల్ అనుకునేసరికి అహంకారం పెరిగి భగవంతుడు మళ్ళీ దాన్ని అణిచివేస్తా ఉంటాడు. అది సాఖ్య. లైక్ భగవంతుడు అర్జునుడితో సాఖ్య బంధాన్ని నిర్వర్తిస్తాడు. ఉద్ధవుడితో, సుగ్రీవుడితో, తర్వాత భగవంతుడు రామచంద్రుడికి విభీషణుడితో, ఆ విధంగా భగవంతుడు ఫ్రెండ్షిప్ రిలేషన్ మెయింటైన్ చేస్తా ఉంటాడు. నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్షిప్ తర్వాత వాత్సల్య రసం. వాత్సల్య. భగవంతుడు ప్రతి లీలలో తన ఉత్తమ భక్తుల్ని తల్లిదండ్రులుగా స్వీకరిస్తాడు. వాళ్ళ ముందు చిన్న బాలుడిలాగా, వాళ్ళు బెదిరిస్తే భయపడిపోతా ఉంటాడు. అలాంటి సేవల్ని ఆ విధంగా భగవంతుడు వాళ్ళ దగ్గర నటిస్తూ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాడు. వాళ్ళ అనుక్షణం భగవంతుడి యొక్క గుణగణాలు, బాల్య లీలలు స్మరిస్తూ భగవంతుని సేవిస్తా ఉంటారు. ఆ సేవల్ని భగవంతుడు అందుకుంటా ఉంటాడు. ఇంకా ఫైనల్ గా మాధుర్య. పొద్దున కూడా వచ్చింది అనుకుంటా మనం. మాధుర్య తన సఖులతో, సఖాస్, సఖీస్, సఖీస్ తో హైయెస్ట్ లీల పర్ఫామ్ చేస్తాడు. అది మాధుర్య లీల. నెక్స్ట్ మొదటి పద్ధతి అయిన సాంఖ్య విధానమున మానవుడు భౌతిక పదార్థం నుండి అనాసక్తుడు కావాలి. సాంఖ్యలో కూడా ఆత్మ విశ్లేషణ, పరమాత్మ, దేహ విశ్లేషణ కాదు. కాబట్టి ఇక్కడ కూడా దేహాన్ని విడుస్తున్నాడు. నిత్య సన్యాసి కూడా దేహాన్ని, అనాసక్తి దేహం పట్ల. రెండవ పద్ధతి అయిన భక్తి యోగమునందు అతడు కృష్ణ చైతన్య సహిత కర్మల యందు పూర్తిగా ఆసక్తుడు కావలను. నిత్య సన్యాసి ఈ యొక్క భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తి, భగవంతుడి యొక్క సేవ, కృష్ణ సహిత కర్మల పట్ల ఆసక్తి, పూర్తిగా ఆసక్తినే ఉంటాడు నిత్య సన్యాసి. బాహ్య దృష్టికి ఒక విధానమునందు అనాసక్తియు, మరొక విధానమునందు ఆసక్తియు గోచరించినను నిజమునకు రెండు పద్ధతులు ఒకటే. భౌతిక భౌతికత్వం నుండి అనాసక్తి మరియు కృష్ణుడి పట్ల ఆసక్తి రెండును ఒకటేననే విషయంలో గాంచగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగి ఉండదు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనము. ఐదర్ సాంఖ్యయోగి అయినా, నిత్య సన్యాసి అయినా కూడా భౌతికం అంటే అర్థం కాకపోవడమే ఏముండదండి. మనము ఆత్మ, ఆత్మ ఆనందానికి ఉపయోగపడేదాన్ని ఇష్టపడటము, శరీర ఆనందము సంబంధించిన వాటిని మనము ఇష్టపడకపోవటము. శరీరం ఏం కోరుకుంటుందండి? వర్షం పడుతుంది, బయట మన ఇక్కడ అదేమంటారు, హోటల్స్ లో అక్కడిక్కడ ఇప్పుడు వేడివేడి మిర్చీలు, అవి మిర్చి బజ్జీలు అమ్ముతా ఉంటారు. అవిటి తినాలని ఇష్టపడతా ఉంటది. ఆత్మ అంటది లేదు లేదు, నేను భగవంతుడికి సమర్పించింది మాత్రమే తినగలుగుతాను. అదేదో వైఫ్ చెప్పి కొంచెం మంచి వేడి వేడి భగవంతుడికి సమర్పించండి. చైతన్య మహాప్రభు చెప్తాడు, నాకు ఇప్పుడు అర్జెంట్గా ఇష్టం అనిపించి నేను చేసుకొని భగవంతుడి పేరు భగవంతుడిది అలా పెట్టి ఇలా తింటే అది కూడా నిజమైన ప్రసాదం తిండి కౌంటర్ కాదని చెప్తారు చైతన్య మహాప్రభు. బాహ్య దృష్టికి ఒక విధానము నందు అనాసక్తియు, మరొక విధానం ఆసక్తి గోచరించినను నిజమునకు రెండు పద్ధతులు ఒకటే. భౌతికత్వము నుండి అనాసక్తి మరియు శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి రెండును ఒకటేననే విషయం గాంచగలిగిన వాడు యథార్థ దృష్టి. ఆయనకు ఈ చూపు. యథార్థం అంటే భగవంతుని చేరుకోవటము, భగవత్ ఆజ్ఞలను పాటించడము, భగవంతుడి యొక్క ధామమే పరమ లక్ష్యము. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆత్మానుభూతి. నేను ఆత్మను అని నేను అర్థం చేసుకున్నప్పుడు నేను దేహ దేహాత్మ బుద్ధి, నేను దేహముగా ఇంకా నేను ఎటువంటి కర్మలు చెయ్యను. ఏ కర్మలు చేస్తానప్పుడు నేను?
బ్రహ్మభూత స్థితిలో నెలకొని ఉంటారు. మాయాభూత స్థితి అంటే దేహాత్మ బుద్ధి, బ్రహ్మభూత స్థితి అంటే నేను బ్రహ్మం. ఆత్మ అని ఆత్మ అనుభూతి ఎవరికి వాళ్ళకి రావాలా. ఎవరో చేస్తే ఫోర్స్‌గా చేస్తే రాదు. కాబట్టి ఈరోజు మనకు శ్లోకాల యొక్క సారాంశం నిత్య సన్యాసి, సాంఖ్య యోగ యోగి యొక్క కర్మలు, లక్ష్యం. సింపుల్ కర్మలేంటంటే భగవంతుడి యొక్క ప్రీత్యర్థము కర్మలు చేస్తూ తుదకు భగవత్ రాజ్యాన్ని చేరుకోవాల. బోత్ నిత్య సన్యాసి కూడా అంతే, సాంఖ్య యోగి కూడా భగవంతుడి యొక్క ప్రతికూలమైనవి వదిలిపెట్టాల. అంటే భౌతికమైనవి వదిలిపెట్టాలి. ఆధ్యాత్మికమైన వాటిని తీసుకోవాలి. ఓకే. ఇంతటితో మనం ముగిద్దాం. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज